దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బెరీదు కుమారుడు. బెరీదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఏజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షెయరా ఉత్తరపు బేత్హోరోనును దక్షిణపు బేత్హోరోనును ఉజ్జన్ షెయరాను కట్టించెను. వాని కుమారులు రెపాహు, రెషేపు. రెపాహు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహాను. తహాను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పుననున్న నహారాను, పడమటనున్న గెజేరు దాని గ్రామములు, షెకేము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంత వరకు వ్యాపించెను. మరియు మనష్షీయుల ప్రక్కననున్న బేత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతివారు కాపురముండిరి.